ఐటీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు అద్భుతంగా నటించి 3 పాత్రలలో అద్భుతంగా నటించి దర్శకత్వం వహించినటువంటి సినిమా దాన వీర శూర కర్ణ చరిత్రలో నిలిచిపోయేటువంటి అటువంటి సినిమా నుంచి అద్భుతమైన డైలాగ్స్ని మీకు వినిపించబోతున్నాను. మిమిక్రీ ద్వారా డైలాగ్స్ని మీకు వినిపిస్తాను. ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరలా మనం దాన్ని వీడియో తీసి అందులో కరెక్ట్గా చక్కగా పెట్టగలనని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారం దీంట్లో ఉండాలి. కాబట్టి దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోని ఒక్కసారి చూసి మీ కామెంట్స్ తెలియజేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది శాస్త్ర పరీక్ష క్షత్రియ పరీక్ష కాదు. ఇది కుల పరీక్ష ఇంద్రుని బతుకువారి జనం అతి దుఃఖాకరమైన ఈ సంభవం మట్టి పొలంలో పుట్టింది కదా. నీవే ఇంత అస్పృతామలు కురుకుల శాంతులకు సింహం జయించలేదా? నాలో చెప్పింది మధ్య మా వశిష్ఠుడు దేవగుప్తుడు కాదా? అక్కడ కొంచెం శక్తిని అసలు జగని ఆ ఓహో, రాచరికమా అర్హతను నిర్ణయించున్నది. అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపత్తిమయమై వెలుగుంది. అంగరాజ్యమునికి ఇప్పుడు ఈతని మూర్ధాభిషక్తిని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్హన నవరత్న ఖచ్చిత కిరీటమును వేగముగా గుణితిమ్ము. మామా గాంధార సార్వభౌమ సురుచిర రమణీయ మండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము. పరిజనులారా, పుణ్యభాగీరథీ నదీతోయములనందుకొనుడు. కళ్యాణ భట్టులారా, మంగళతుర్యారవములు సుస్వరముగా మోగనిమ్ముడు. వంద్యమాగదులారా, కర్ణ మహారాజును కైవారముగా వింపుడు. పుణ్యాంగనులారా, ఈ రాధాసుతనకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సౌలభ సహజ కవచ రత్న వైడూర్య ప్రభావిత్వోలికి వాంచలు చెలరేగ వీరగంధము విదరాల్పుడు. నేడి సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించెదను. దాత, నా రక్తము రంగరించి అలకొలిశాతురిక సములితములైన మీ అరుణోదయ శుభ పాద పద్మయుగుళములకు సౌలోప్యము గావించినను మీ రుణమీగువాడను. ఎచ్చట శిరసొగ్గని రాధేయుడు తమ సమత ధర్మోద్ధరణకు దాసాను దాసుడు. ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు మీ సార్వభౌమత పరిరక్షణకు అంకితము కాగలదు. యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తించునని సర్వసామంత మహీబాల మండలాధిపతులు సమస్త ప్రజానీకము విచ్చేసిన ఈ సభా మధ్యమున శబ్దము భావించుచున్నాను.